అంత లేదులే శంకర్, ముందా పువ్వు తీసి చెవిలో పెట్టుకుని ఈ బుక్స్ పట్టుకో. ఈ మగాళ్ళంతా ఎక్కడ తెచ్చారు? Today we shall be studying modern American drama. Please open your books to page 16. Drama in the United States of America was always incapable of within phase with progress in other benches of literature. Although by the 19th century the politic prejudice against theatre had completely vanished. ఏంటి సార్? ఇందులో కురాలు తప్పేం లేదు. హౌస్ఫుల్ అయిపోయింది. ఎరా మీకు నా క్లాస్ అక్కర్లేదా? ఏనరా నేను క్లాసులు సరిగా చెప్పట్లేదా? పదండ్రా నా క్లాసుకు పోయి పాఠాలు చెప్పుకుందాం. పరువు పోయేలా ఉంది. గో టు యువర్ రెస్పెక్టివ్ క్లాసెస్. వెళ్ళండి వెళ్ళండి. మీకు తెలీదా మీ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉంటారో? నా క్లాస్ అంటే వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ఏంట్రా అటు ఇటు చూస్తున్నారు? వెళ్ళండి క్లాస్కి. ఏంట్రా జుట్టు నీళ్ళ నిలబెట్టావు? కొబ్బరి నువ్వు దొరకలేదా నీకు? వెళ్ళు క్లాస్కి. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఒక్కసారి ఇటు చూడండి. ఈ అమ్మాయి కళాకారిణి వేదిక. ఈ కళాకారిణి వేదిక ఉందో చూశారు? తను చదివే మదర్స్ కాలేజ్ కే #1 స్టూడెంట్. యాక్చువల్లీ మా మమ్మీ తనకు డాన్స్ నేర్పిస్తుంది. అవునా? నువ్వు కళా సరస్వతి వాసంతి గారు అబ్బాయివా? నువ్వు ఇలారా, ముందు ఇలా వచ్చి కూర్చో. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మనం ఎదురు చూసే అదృష్టం మనకే ఎదురు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. దీన్ని ఇంకోలా కూడా అంటారు. ఎలా? పోయే కాలం. పూరి కుర్మా తీసుకురారా. ఏంటి గోకులు, ఈ కాలేజ్ రాజకీయాల్లో నువ్వు నెలిగిపోతావా? మన గ్రూప్ ని గెలిపించడానికి ఆ గ్రూప్ ని ఇరగదీయాలి కదా. ఆ విషయాన్ని మర్చిపోయి అమ్మ డాన్స్ నేర్పిస్తుందంటావేంటి? చెప్పాలంటే అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఈ కాలేజ్ గొడవల్లో పడి ఆ అమ్మాయి గోకుల్కు చెందాల్సిందే. దీనికోసం ఈ రియల్ ఫైటర్స్ గోకుల్కు సపోర్ట్ గా నిలబడి తీరాల్సిందే. ఎట్టేశాం. వేదిక్కి అన్ని విధాలా సూట్ అయ్యే ఒకే ఒక వ్యక్తి మన క్యాంపస్ లోనే ఉన్నాడు. అతను ఎవరో కాదు, రోషనే. వర్కౌట్ అయ్యింది. ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నువ్వు మదర్స్ కాలేజీలో ఉండాలి. డాన్స్ అవ్వగానే నీ మనసులో మాట తనకు చెప్పే. అది ఉమెన్స్ కాలేజ్, అక్కడ బాయ్స్ కి ఎంట్రీ లేదురా. ఏడిసావులే, మదర్స్ కాలేజ్ లో మగాళ్ళు ఎందుకుంటారు? మదర్స్ కాలేజ్ లోపల ఉండరు మగాళ్ళు, వాళ్ళ కోసం గేటు బయట ఉంటారు. మరి లోపలికి ఎలా వెళ్ళాలి? ఆ సంగతి నేను చూసుకుంటాను. అక్కడ స్టేజ్ మీద అన్ని చూసుకునేవాడు నాకు బాగా తెలుసు. వాడిని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. మణి, నువ్వు సామాన్యుడు కాదు. మీ సంతోషమే నా సంతోషం. వస్తారో రారో తెలీదా? అయ్యో, నీ ప్రోగ్రామ్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ సీతాలక్ష్మి గారిని తీసుకొస్తారని మీ ఫాదర్ చెప్పారన్నావు కదా. మేమది ఏంటి కన్ఫ్యూజన్? పార్టీ ప్రెసిడెంట్ గారికి అంత పవర్ లేదేమో. హే, మా నాన్నగారి గురించి మాట్లాడు. ఆపండి ఆపండి. బ్యానర్ కట్టేసాం, అనౌన్స్ చేసేసాం. ఇప్పుడు రాకపోతే ఎలా? మేడం, మేం మినిస్టర్ గారి గురించి వెళ్ళాం, కానీ ఆవిడక్కడ లేరు. మా నాన్నగారు ఫోన్ ఎత్తట్లేదు. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి? రియలీ? ఓకే ఓకే, నేను వచ్చేస్తున్నా.